మేము యుక్త వయసులోకి వచ్చే దశలో ఈ అమెరికా ఇరాక్ యుద్ధం జరిగింది. కువైట్ని ఇరాక్ ఆక్రమించుకోవడం, దానికి ప్రతిగా ఇరాన్తో కలిసి అమెరికా ఇరాక్ మీద యుద్ధం చేసి కువైట్ని విడిపించింది. ఆ సందర్భంలో రోజు వినబడినటువంటి మాట 6 నెలల యుద్ధం అనమాట. అది ఏమని వినబడేదయ్యా అంటే పేట్రియాట్ మిస్సైల్ వాడారు, స్కడ్ మిస్సైల్ వాడారు, ఇట్లాగా వినబడేది. ఇప్పుడు అట్లాగే B-2 బాంబర్లు, బంకర్ బస్టర్ బాంబులు ఇట్లాంటివి వినబడుతున్నాయి. ప్రస్తుతం అమెరికా దగ్గర ఉన్నటువంటి అత్యంత ముఖ్యమైనది GU-57 బంకర్ బస్టర్ బాంబులు 20.5 అడుగులు పొడుగు, 31.5 అడుగుల చుట్టుకొలతో ఉంటాయి. 13,600 కిలోల బరువు ఉంటాయి. అందులో 2 టన్నులకు పైగా బరువు పేలుడు పదార్థాలదే ఉంటుంది. ఇకపోతే తోమహాక్ క్షిపణులు, ఇరాన్ మీద దాడులకు అమెరికా ఉపయోగించింది ఈ తోమహాకే. దీర్ఘశ్రేణి సబ్సానిక్ క్రూయిజ్ మిసైల్, వీటిని యుద్ధ నౌకల మీద నుంచి జలాంతర్గాముల నుంచి ప్రయోగించవచ్చు. అత్యంత అధునాతన గైడెన్స్ వ్యవస్థలను కలిగి తక్కువ ఎత్తులో ప్రయాణించే తోమహాక్ క్షిపణులు శత్రుదేశ గగంతల రక్షణ వ్యవస్థలను సులువుగా తప్పించుకుంటాయి. బూస్టర్లు లేకుండా 18.4 అడుగుల పొడవు, 1600 కిలోల బరువు ఉండే ఈ క్షిపణులు గంటకు 880 కిలోమీటర్ల వేగంతో 30 నుంచి 50 మీటర్ల ఎత్తులో ఎగురుతూ వెళ్ళి 1600 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను సైతం ఛేదిస్తాయి.